మరి ఈ నరేష్ గోయల్ ఎవరని గనక చూసుకుంటే జెట్ ఎయిర్వేస్ అనే కంపెనీకి ఒక ఫార్మర్ సీఈఓ. లాస్ట్ ఇయర్ ఈ నరేష్ గోయల్ ని మనీ లాండరింగ్ కేసులో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఓస్వాల్ గారు ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ చెప్పింది నమ్మి అసలు తన పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కి తనకు సంబంధం లేదని, తనకు ఆ బ్యాంక్ అకౌంట్ ఎలా వచ్చిందో తెలియదని, అదే విధంగా నరేష్ గోయల్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకునే విధంగా ఆ ఫేక్ సిబిఐ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే ఈ స్కామర్ మీ బ్యాంక్ అకౌంట్ ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేశారని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈ ఫేక్ సిబిఐ ఆఫీసర్ అలా చెప్పగానే వెంటనే ఓస్వాల్ గారు తను కొంతకాలం క్రితం ఈ జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించానని, ఆ టైంలో తన పర్సనల్ డీటెయిల్స్ ను షేర్ చేసుకున్నానని, సో అప్పుడే నా ఆధార్ కార్డును ఒకవేళ ఆ కంపెనీకి ఇచ్చి ఉండవచ్చని ఓస్వాల్ గారు ఇన్నోసెంట్ గా వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే మన ఓస్వాల్ గారు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పుకోవచ్చు.